దేశం, అద్భుతమైన దేశం, ఫ్యాషన్ ప్రపంచానికి మారు పేరు, స్వేచ్ఛకు కలికితురాయి, ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. అనేక స్థలాల్లో వారి సంస్థానాలు నిర్మించడానికి ఉపక్రమించిన దేశం పేరు ఫ్రాన్స్. అది డిసెంబర్ 27వ తారీఖు 1822వ సంవత్సరం తల్లిదండ్రులకు ఒక మాంసపు ముద్ద భూమి మీద జన్మించినాడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రులు ధనవంతులు కనుక ఆ పిల్లవాడిని బాగా పెంచారు. కొంతకాలం అయిన తర్వాత మంచి చదువుకున్నాడు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరాడు. తన ప్రయోగశాలలో కూర్చుని ఉన్నాడు. బహుశా ఆయన వయసు అప్పుడు 25 సంవత్సరాలు ఉండవచ్చు. వాళ్ళ నాన్నగారు ఒకరోజు ఆయన ప్రయోగశాలకు వచ్చినాడు. ఏం చేస్తున్నావు అంటే, డాడీ ప్రయోగాలు చేస్తున్నాను అని అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఆయన యేసుప్రభువుని నమ్ముకున్న విశ్వాసి, బైబిల్ చదివేవరా ఈరోజు అని. బైబిల్ని అలాంటి వాళ్ళకి ఎందుకు డాడీ? నా అలాంటి కుర్రోళ్ళకి కాదు, మీలాంటి వృద్ధులకు. ప్రార్థన చేసుకున్నారా ఈరోజు? ప్రార్థన అలాంటి వాళ్ళకి ఎందుకు డాడీ? మీలాంటి ముసలి వాళ్ళకు ప్రార్థన, బైబిలు, దేవుడు, ఇలాంటి పదాలన్నీ మీకు, నాకు కాదు డాడీ అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, దేవుడు అందరికీ అవసరం రా, నీకు మరీ అవసరం. నాకు అవసరమైనప్పుడు చూస్తానులే డాడీ అన్నాడు. సరే, పాశ్చాత్య దేశాల్లో పిల్లలలో మన దేశంలో మాదిరి ఇబ్బంది పెట్టరు. వారు స్వేచ్ఛకి అనుమతిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిసి వీకెండ్ ఒకటి వస్తే, అంటే సాటర్డే సండే వస్తే బయటికి సరదాగా వెళదాం అనుకున్నారు. చాలా ధనవంతులు కనుక తండ్రి ఒక గుర్రం, కుమారుడు ఒక గుర్రం. అప్పుడు కార్లు లేవు కదా. ఆ గుర్రాల మీద బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళబోతున్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక చిన్న కల్వర్ట్ అంటాం కదా, చిన్న బ్రిడ్జి కింద నీళ్లు ప్రవహిస్తున్నాయి, కాలువ మాదిరి. తండ్రి గుర్రము ఆ కల్వర్ట్ దాటి ముందుకు వెళ్ళిపోయింది. కుమారుడు కల్వర్ట్ మధ్యలోకి వచ్చిన తర్వాత, బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కూలిపోయింది. గుర్రం నీళ్ళలోకి పోయింది. దాదాపు కొట్టుకుని పోయే పరిస్థితిలో ఉన్నాడు. మనిషి తలకిందులైపోయినాడు, కేకలు వేస్తున్నాడు. నాన్న ఒడ్డున ఉన్నాడు. డాడీ సేవ్ మీ, డాడీ సేవ్ మీ, డాడీ సేవ్ మీ. వాళ్ళ నాన్న వచ్చి కాపాడే పరిస్థితిలో లేడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన సంగతి ఏమో తెలుసా? ఇప్పుడైనా యేసు ప్రభువును ప్రార్థన చేయరా. ఏమని చేయమంటావు డాడీ? జీసస్ సేవ్ మీ, యేసు నన్ను కాపాడు. ప్రాణ భయం చేత నాన్నగారు చెప్పారు కనుక, ఎలాగో చనిపోతున్నాను కనుక నాన్న మాట నీ ప్రార్థన చేసి చనిపోతే మంచిది అనుకున్నాడేమో. గుర్రము కింద మనిషి తలకిందలైపోయి దాదాపు నీళ్ళల్లో కొట్టుకుపోయే పరిస్థితులు ఎలా కేకలేశాడు, జీసస్ సేవ్ మీ, జీసస్ సేవ్ మీ, జీసస్